కరీంనగర్ జిల్లాలో ఆ సీనియర్ లీడర్ మరోసారి అలకబూనారా? నామినేటెడ్ పోస్టుల విషయంలో తాను సిఫార్సు చేసిన లిస్టును పక్కన పెట్టారని రగిలిపోతున్నారా? ఈ విషయాన్ని అధిష్టానం దగ్గరే తేల్చుకుంటానంటూ అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారా? సీఎం రేవంత్ పై ఆయన ఎందుకంత గుస్సా అవుతున్నారు? జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైనట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్లు కలిసిపోయినట్టే కనిపించిన నేతలు నామినేటెడ్ పదవుల విషయంలో ఉప్పు నిప్పులా మారిపోయారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల పార్టీ మారిన డాక్టర్ సంజయ్ కుమార్ కు అధికార పార్టీలో ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయిందట. ఇదే సమయంలో తనను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఎమ్మెల్యే సంజయ్ చేరికను మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి. అప్పట్లో సంజయ్ చేరికను బహిరంగంగానే వ్యతిరేకించి భంగపడ్డారు. అంతలోపే పుండు మీద కారం జల్లినట్టు ఓవైపు అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అనుచరులు రుసరుసలాడుతున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జీవన్ రెడ్డి పంపిన జాబితాను పక్కన పెట్టడమే ఇందుకు కారణంగా తెలిసింది. సీనియర్ గా తాను కొన్ని పేర్లను సూచిస్తే తనకు పోటీగా ఎమ్మెల్యే సంజయ్ కూడా కొత్తగా ఓ జాబితాను ఇచ్చారనే ప్రచారంతో జీవన్ రెడ్డి రగిలిపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు దాటింది. దాంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. తాజాగా జగిత్యాల జిల్లా నుంచి 2 లిస్టులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓ జాబితాను పంపించారట. అయితే ఈ లిస్టును ప్రభుత్వం పక్కన పెట్టినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదనలకు సర్కారు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్నట్టు తెలిసింది. పార్టీలో తన మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదని గమనించిన జీవన్ రెడ్డి 15 రోజులుగా మౌనాన్ని ఆశ్రయించినట్టు సమాచారం. అంతేకాకుండా తాను నిధులు అడిగినా ఇవ్వని ప్రభుత్వం ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదనలకు వెంటనే ఓకే చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పుడు ఇదే విషయాన్ని పార్టీ పెద్దలతో మరోసారి తేల్చుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తుంది. దాంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అనుచరులకు పదవుల కోసం లిస్టును హైకమాండ్ కు పంపించారు. కానీ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆ లిస్టును పక్కన పెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్ నుంచి కొత్తగా ప్రతిపాదనలు తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న ఎమ్మెల్యే సుదీర్ఘకాలంగా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి పేర్లనే వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు. తనతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన వారి పేర్లను కాకుండా పార్టీలో తొలి నుంచి ఉన్న బలమైన నాయకులను సంజయ్ ప్రోత్సహించడంతో జీవన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందట. అయితే ఈ పరిణామాలతో కంగుతిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు మౌన పోరాటాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. మొత్తంగా పార్టీ పెద్దల నుంచి సరైన స్పందన రాకపోతే జీవన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. అందుకే ఆయన పక్షం రోజులుగా మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. చూడాలి మరి జీవన్ రెడ్డి అలకను పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటారా లేదంటే మరోసారి బుజ్జగిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.